ఒక అన్యుడు యేసు దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత కొరకు వచ్చాడేమో, ఎందుకంటే యేసుని తెలుసుకుంటానికి అవకాశము ఆ విషయంలోనే కలిగిందేమో. ఎందుకంటే వైద్యం చెప్పింది కుదరదు, డాక్టర్లు చెప్పారు ఇంక అవ్వదు, కుటుంబము తునీకరిస్తాము, ఒంటరితనము, నిర్లక్ష్యత, అందరి ద్వారా నిర్లక్ష్య చేయబడి, తునీకరించబడి, వైద్యుల ద్వారా చేయి విడబడి, సహాయం లేని పరిస్థితుల్లో దేవుడంటూ ఉంటే అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వదులుతాడా? ఎందుకంటే ఆ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. దేవుడు అంటూ ఉంటే, నన్ను ఆదరించగలిగిన వ్యక్తి అంటూ ఉంటే, నా బ్రతుకును మార్చగలిగిన వ్యక్తి అంటూ ఉంటే, నా జీవితంలో ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తి అంటూ ఉంటే, దేవుడు నిశ్చయం కార్యం చేస్తాడు. వారి జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాం. ఇట్ ఈస్ దట్ గాడ్ వాంట్స్ టు బి గ్లోరిఫైడ్. దేవుడు మహిమపరచబడాలని, ఆ వ్యక్తి దానిని బట్టి దేవుడిని తెలుసుకోవాలని. కానీ తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి తన స్వార్థ మార్గంలో, ఇష్ట మార్గంలో, సొంత మార్గంలోకి వెళ్తానికి లేదు. కమ్ టు క్రైస్ట్, ఇంట్రడ్యూస్ టు క్రైస్ట్.